సింగ్ గారు కానీ అక్బరుద్దీన్ గారు కానీ ఇద్దరు కూడా నా మనవి తమ దయచేసి ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి మనకి ఎందుకంటే మనం ఆల్రెడీ అలాట్ చేసుకున్నాం వీఆర్ దేర్ టు డిస్కస్ అండ్ వీఆర్ దేర్ టు एक्सप्रेस आवर व्यू वेरी क्लियरली। नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। रियासती असम्बली में आज गवर्नर के खुतबे पर तहरीक तशक्कुर पर मुबाहिस के दौरान मजलिस के कायद अकबरुद्दीन अवैसी ने CAA और NPR का मसला उठाया तो दूसरी तरफ पीछे से बीजेपी के रुकन असम्बली राजा सिंह फखरे कसने लगे। इससे पहले कि ऐवान में माहौल खराब हो, स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी ने अकबर अवैसी को खामोश बिठाने की कोशिश की और कहा कि आप गवर्नर के खुतबे पर बातचीत कीजिए। इसी दौरान चीफ मिनिस्टर चंद्रशेखर राव उठ खड़े हुए और बताया कि CAA, NPR और NRC पर एक अलग से मुबाहिस होंगे और खारदत की मंजूरी भी की जाएगी। बीजेपी के रुकन राजा सिंह को भी अपनी बात रखने का पूरा मौका दिया जाएगा। चीफ मिनिस्टर ने कहा कि इस मौजू पर हर जमात का अपना अपना एक मौक़िफ़ है। TRS ने पार्लियामेंट में CAA बिल की मुखालिफत की है। मुल्क की दूसरी रियासती असम्बलियों में भी CAA के खिलाफ ऐसी करारदादें मंजूर की गई हैं। चीफ मिनिस्टर ने GST में रियासत का हिस्सा न मिलने अकबर अवैसी की शिकायत पर कहा कि यह बात बिल्कुल सही है और रियासती हुकूमत ने 12 मरकज से रियासत को अदाशदनी रकम जारी करने की मांग की है। उन्होंने यकीन जाहिर किया कि मरकज तेलंगाना को अपना हक अदा करेगा। जब आया उस वक्त भी हमने मुखालिफत की। प्लानिंग कमीशन के ताल्लुक से भी हमने सारी बातें सामने रखी और बताया कि किस तरीके से रियासत का नुकसान होगा, लेकिन उस वक्त हमको एक मुखालिफ की नजर से देखा गया। लेकिन आज अगर हम देखते हैं जो भी हमारी माशी सूरत हाल है रियासत की, इसकी वजह और इसकी जिम्मेदारी किन पर जाती है और इसके असबाब क्या हैं, तो उसकी असबाब यही हैं कि डिमोनेटाइजेशन ने न सिर्फ इस मुल्क की मईशत को तबाह बर्बाद किया बल्कि डिमोनेटाइजेशन ने हमारी रियासत की इकोनॉमी को, हमारे GDP को भी तबाह बर्बाद किया। GST लाया गया और GST के बाद भी आज क्या है, GST का शेयर आज रियासतों को नहीं दिया जाता। GST जो कुछ भी है आज नहीं दिया गया और फिर आज సీఎం గారు అధ్యక్ష అక్బరుద్దీన్ గారు డెఫినెట్గా ఏ పార్టీకి ఉండే ఆ పార్టీకి అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి. అవి కుండ బద్దలు కొట్టేటే చెప్తారు, ఎవరు ముసుగులో గుద్దులాట్లు ఉండవు. ఇక్కడ పార్టీల పాలసీని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అనుసరించుకొనే మేము ఏం చేసినామంటే పార్లమెంట్లో దాన్ని మేము అపోజ్ చేసినాం. అంతేకాకుండా డెఫినెట్గా ఆ విషయం మన రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాలి. ఒక శాసనసభ కాదు అధ్యక్ష, ఇలా 5-6 శాసనసభలు పాస్ చేసినాయి దేశంలో. సరే కేంద్ర ప్రభుత్వం వారు అంగీకరించరా అది వేరే విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర శాసనసభగా దేశాన్ని ఇలా కుదిపేస్తున్నటువంటి ఒక అంశం, దేశ రాజధానిలోనే 40-50 మంది చచ్చిపోయినటువంటి అంశం అధ్యక్ష, చిన్న విషయం కాదు. కాబట్టి దాని చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, మన రాష్ట్రంలో ప్రజలు ఆలోచించే విధానాలు కూడా కేంద్రానికి తెలియజేసే అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నాను, రాజా సింగ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, తప్పకుండా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇదే CAA విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండవచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మా TRSకి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మజ్లిస్ పార్టీ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, కాంగ్రెస్ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు. భిన్న అభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యం. ఎవరం చెప్పేదైనా సరే ఓపిక అందరం విందాం. ఫైనల్గా గౌరవ సభ తీర్మానం ఆమోదించి పంపించేటప్పుడు అందరం కూడా చర్చ పెడదాం. నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, దీని విషయంలో చాలా అపోహల్ని, చాలా అనుమానాలని, దీనిలో ఆల్రెడీ టెన్షన్ ఉంది దేశంలో. అక్బరుద్దీన్ గారికి కూడా నా మనవి, లెట్ అస్ నాట్ క్రియేట్ ఫర్దర్ టెన్షన్. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. డెఫినెట్లీ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ చాలా పెద్ద చర్చ, ఇది మామూలు చర్చ కాదు.
ఎంటైర్ నేషనల్ ఫ్యాబ్రిక్ గురించి, మన నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ గురించి చాలా సాకల్యంగా చర్చ జరుగుతున్న విషయం, చాలా ముఖ్యమైన అంశం, చిల్లర విషయం కాదు ఇది. ఏదో తూకిత్తా మైకిత్తా అనే అంశం కాదు అధ్యక్ష. చాలా ఈ మన దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించిన మంచి చెడ్డలు, రేపు భవిష్యత్తు పరిణామాలు, మనమే కాదు అధ్యక్ష, మన తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ మీద పడే ఇంప్లికేషన్స్, అవన్నీ కూడా చర్చ జరగాలి. కాబట్టి రాజాసింగ్ గారు కూడా దయచేసి యాంపుల్ అవకాశం ఇవ్వండి. తమరు ఎవరు వద్దంటలేరు ఇక్కడ, అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందే. 100% నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఒక అతి ముఖ్యమైనటువంటి చర్చ కాబట్టి, అతి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా తమరు అనుమతిస్తామని తమరు నిన్ననే బీఎస్సీలో కూడా చెప్పినారు. తమరు ఆజ్ఞ ప్రకారంగా గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు చర్చిద్దాం అధ్యక్ష. సాకల్యంగా అందరి అభిప్రాయాలు కూడా విందాం. కాబట్టి ఆల్ మెంబర్స్ దానికి యాంపుల్ స్కోప్ ఉంది, తమరు సమయం కూడా కేటాయిస్తామన్నారు. ఒక సగం దినం కావాలంటే డెడికేటెడ్గా దానికే కేటాయించి అన్ని పార్టీలు, అందరు సభ్యులు పాల్గొనే ఆసక్తి ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా తమరు అవకాశం కల్పించండి. ఫైనల్గా సభ యొక్క వ్యూను కేంద్ర ప్రభుత్వాన్ని మనం తెలియజేద్దాం. కాబట్టి రాజాసింగ్ గారు కానీ అక్బరుద్దీన్ గారు కానీ ఇద్దరు కూడా నా మనవి, తమరు దయచేసి ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి, మనకి ఎందుకంటే మనం ఆల్రెడీ అలాట్ చేసుకున్నాం. వీఆర్ దేర్ టు డిస్కస్ అండ్ వీఆర్ దేర్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూ వెరీ క్లియర్లీ. మేము ఆల్రెడీ క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసినాం, శాసనసభలో కూడా చేస్తామని చెప్పినాం. వీఆర్ రెడీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని వివాదాస్పదం చేయకుండా మన రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద పోతే రాజాసింగ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అక్బరుద్దీన్ గారు, ఓవైసీ గారు మాట్లాడింది జీఎస్టీ డబ్బులు వస్తలేవండి, అది ఫ్యాక్ట్. అది మా పార్లమెంట్ సభ్యులే పోయి లోక్సభలో గలాట చేసినారు, ఆర్థిక మంత్రి గారిని కలిసినారు, పెద్ద గోల చేసిన తర్వాత మనకు 1000 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. మళ్ళీ ఇంకా రావాల్సింది, ఇంకా కూడా బకాయిలని, అది కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. కాబట్టి దానిలో మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అది రాష్ట్రానికి రావాల్సిన హక్కు కాబట్టి తప్పకుండా అది మాట్లాడవలసిన అంశమే, చర్చించవలసిన అంశమే, అవసరమైతే మన అందరం కలిసి కొట్టాడాల్సిన అంశం. కాబట్టి దాని మీద వివాదం వద్దు. సిఏఏ విషయంలో మటుకు మీరు కూడా మాట్లాడి మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారండి? మీరు తప్పకుండా మాట్లాడండి, మీరు కూడా యాంపుల్ టైం తీసుకోండి, మంచిగా మాట్లాడండి, మీ వ్యూస్ మీరు చెప్పండి. అన్ని పార్టీల వ్యూ ప్రజల్లోకి పోతేనే ప్రజలు అంతిమ నిర్ణేతలు ఈ దేశంలో, ప్రజాస్వామ్యంలో. కాబట్టి అన్ని వ్యూస్ కూడా పోవాల్సిందే. మేము తప్పు చెప్తే మాకు శిక్ష విధిస్తారు, మీరు తప్పు చెప్తే మీకు శిక్ష విధిస్తారు. కాబట్టి అంతిమ న్యాయ నిర్ణేతలు ఈ దేశంలో ఏ అంశం మీదనైనా ప్రజలు. కాబట్టి మనం మాట్లాడదాం, మన వ్యూస్ చెప్పుదాం, మన పాలసీస్ చెప్పుదాం, అంతిమంగా ప్రజలు నిర్ణయించనేయండి, ప్రజాస్వామ్యం. కాబట్టి దయచేసి వివాదానికి పోకుండా చక్కగా ఈ విషయంలో పోతే మంచిది. అందరం కూడా సహకరించుకొని ముందుకు పోదాం. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। मुल्क और दुनिया भर में कोरोना वायरस का बढ़ता हुआ खतरा अल्लाह का अजाब है, जो कुरानी तालीमात और रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम से रूगर्दानी का नतीजा है। सदर सिराजुल उलमा अकेडमी मौलाना मोहम्मद नईमुद्दीन हुसामी आदिल ने मीडिया से बातचीत करते हुए इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि हमें अपने बदआमालियों पर संजीदगी से गौर करना चाहिए और तौबा व इस्तग़फ़ार के जरिए रब को राज़ी करने की ज़रूरत है। उन्होंने मुसलमानों से कहा कि वो अल्लाह की फरमाबरदारी में अपनी ज़िंदगी गुजारें। कोरोना वायरस और शाह वायरस सारी इंसानियत को तबाह कर देगा। मौलाना नईमुद्दीन हुसामी ने दिल्ली के पुरतशद्दुद वाक़यात को क़त्ल-ए-आम से ताबीर करते हुए कहा कि शाह वायरस के सबब अमन ज़ब्त बरकरार रखने वाली मशीनरी भी इस वायरस का शिकार हो गई, जिसकी वजह से 3 दिन तक लूट मार और क़त्ल व गारतगिरी का बाजार गर्म रहा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। नाज़रीन किराम, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज मैं आपके सामने कोरोना वायरस जो हमारे हिंदुस्तान में भी दाखिल हो गया है, उसके बारे में कुछ अर्ज़ करना चाहता हूँ।
जब बंदा अल्लाह ताला से गाफिल हो जाता है और गुनाहों में मुब्तला हो जाता है तो अल्लाह ताला के मुख्तलिफ किस्म के अजाब आते रहते हैं। और ये कोरोना वायरस भी मेरी नज़र में अल्लाह की तरफ से एक किस्म का अजाब है जो हमारे हिंदुस्तान में भी दाखिल हो गया है। अल्लाह करे कि इससे जो है अल्लाह हम सबको नजात अता फरमाए। इसका इलाज मेडिकल में इंशाअल्लाह हो जाएगा और अल्लाह के फजल करम से इस पर कंट्रोल होने की तवक्को है। मगर आज मैं आपको एक वायरस के बारे में बताना चाहता हूँ जिसका नाम है शाह वायरस। ये वायरस इतना ख़तरनाक है जो कोरोना वायरस से भी ज़्यादा ख़तरनाक है, इसलिए कि कोरोना वायरस में तो सिर्फ इंसानों की जान जाती है, जायदाद जलती नहीं, गोलियां चलते नहीं और तबाही ज़्यादा होती नहीं। मगर ये जो शाह वायरस है ये 3 दिन तक दिल्ली में घूमता रहा। 24 तारीख, 25 तारीख, 26 तारीख फरवरी की 2020 ये वायरस दिल्ली में घूमता रहा और इस वायरस के ज़रिए गोलियां चले, घरा जले, दुकानात जले, गाड़ियों को जलाया गया, सौों से आदमी ज़ख्मी हुए, कई जो है 40 से ज़्यादा या 50 पता नहीं क्या रियल उसका फिगर है, लोगों की मौत हुई। तो ये जो शाह वायरस है ये बहुत ज़्यादा ख़तरनाक वायरस है। इसका इलाज मेडिकल में नहीं है, बल्कि इसके इलाज के लिए तो सियासतदानों को सोचना चाहिए, हुकूमतों को सोचना चाहिए, चाहे वो स्टेट की हुकूमत हो या सेंटर की हुकूमत हो, कि आखिर ये शाह वायरस पे कैसा कंट्रोल करें। 3 दिन तक ये वायरस दिल्ली में घूमता रहा, नतीजे में पुलिस को भी जो है काम का मौका नहीं मिल सका, पुलिस भी लाचार रही। ये वायरस इतना ख़तरनाक है, तो इसके लिए मैं तमाम सियासतदानों से ये अपील करता हूँ कि ये वायरस दिल्ली से निकलकर खुदा न खास्ता हिंदुस्तान के किसी और एरिया में न फैलने पाए। उसके सद्देबाब के लिए सियासी लोगों को एकजुट होना चाहिए और इस पर जो है तवज्जो करना चाहिए ताकि ये वायरस से हमको नजात मिले और हमारे मुल्क में अमन व अमान कायम रहे। वसल्लल्लाहु ताला अला खैर खल्क़ी सय्यिदना मुहम्मद व आलिहि व अस्हाबिही अजमाइन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। नारायणपेट के मजदूर मंडल में एक वीआरओ को 8,000 रुपए की रिश्वत लेते हुए गिरफ्तार कर लिया गया। एक किसान पी चिन्ना रेड्डी ने एंटी करप्शन ब्यूरो से शिकायत की थी। सीए, एनपीआर और एनआरसी के खिलाफ तारीखी चारमीनार के दामन में वाक़े निज़ामिया यूनानी तिबी कॉलेज में तलबा तालिबात का एहतजाज आज 61वें दिन में दाखिल हो गया। दिल्ली के शाहीन बाग के बाद ये दूसरा बड़ा एहतजाज है जो मुसलसल और बिला वक्फा जारी है। हरचंद के पुलिस ने इस एहतजाज को ख़त्म करवाने की कोशिश की, लेकिन वो इन तलबा के अज़म और हौसले के सामने ढेर हो गई। थोड़ा सामने वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। मैं सतपाल सिंह खालसा, यूथ वेलफेयर तेलंगाना वाइस प्रेसिडेंट और यूनाइटेड सिख पार्टी से। मेरा आज यहाँ पे आने का एक ही कारण था कि जिस तरह से आपको मालूम है कि पिछले 2 महीने से ये जुल्म पेशा हुकूमत है जो एक काला बिल लेके आई थी। कई लोगों को लगता है कि ये मुस्लिम भाइयों का ही सिर्फ मैटर है, वो सिर्फ मुस्लिम भाइयों का मैटर नहीं है, वो हर एक इंसानियत पसंद जो एक जागती ज़मीर वाले हैं सबका ये मैटर है। क्योंकि ये सबसे ज़्यादा होने वाला है तो SC और ST पे इसका जो भी होगा असर उस पर होगा सबसे ज़्यादा। तो मेरी एक रिक्वेस्ट, एक छोटा सा मैसेज देना चाहूँगा मैं आपके सभी यहाँ के हिंदू सिख मुस्लिम भाइयों, ख़ास करके मैं सिख भाइयों को एक मैसेज देना चाहता हूँ कि पूरा पंजाब कम्युनिटी जितने पूरे पंजाब के हैं पूरा इस बिल के एंटी में विरोध में खड़े हुए हैं और पूरी इस मुस्लिम आवाम के साथ खड़े हुए हैं। तो आपका भी रिक्वेस्ट, आपसे भी मेरी रिक्वेस्ट है हाथ जोड़ के कि आप प्लीज़ यहाँ के सिख जितने भी हैं वो हमारे यहाँ की माँ बहनें हमारे भाइयों के साथ आके खड़े और इस जो जुल्म पेशा हुकूमत है तो उनका एक हम डट के विरोध करें और इस हुकूमत को घेरने में हमारा अहम योगदान रहेगा।
जितने भी हमारे इंसानियत पसंद लोग हैं। और सेकंड है, जो कुछ दिन पहले एक दिल्ली में एक दंगे नहीं, मैं उसको दंगे नहीं बोलूँगा, एक सरकारी कत्लेआम किया गया है, जो एक तरफा कत्लेआम किया गया है, जिसमें एक मुस्लिम भाइयों को टारगेट करके चुन चुन के मारा गया है। जो तो अवाम यहाँ के मीडिया, गोदी मीडिया बोल रही है कि 40 से ज़्यादा मरे हैं, बट वो 40 से ज़्यादा नहीं मरे, जितने मरे हैं उनकी गिनती भी नहीं की जा सकती। और जितनी हमारी माँ बहनों के साथ वहाँ पे गलत हुआ, उनकी भी गिनती नहीं की जा सकती। जो एक RSS के गुंडों ने वहाँ पे जो एक जुल्म किया है, वो हमें कभी भी एक्सेप्ट नहीं है। अगर आप जुल्म कर रहे हो, अगर आपको लगता है कि आपके भगवान राम इस जुल्म से खुश होंगे, आपको मेडल देंगे, वो आपकी भूल है। उसका अंजाम आपको भुगतना पड़ेगा। वो अगर ऊपर वाले की जब लाठी चलती है उसमें आवाज़ नहीं रहती, बट वो जब चलती है ना तो बड़े बड़े को हिला देती है। तो जो वहाँ पे सरकारी कत्लेआम किया गया, जिस हिसाब से वहाँ पे नस्लकुशी की गई है मुस्लिम अवाम की, तो हमारी भी वो नस्लकुशी 1984 में की गई थी, क्योंकि इस अवाम का एक ही मकसद है कि जो भी एक सिख मुस्लिम जितने भी SC ST वालों को, इनको टारगेट किया जाए। और हमें वो पहचानना चाहिए अच्छे से कि हाँ, हमारे हक में कौन है और हमारे एंटी में कौन है। और दूसरी बात, जितने भी हमारे लीडर हैं, मेरी उनसे हाथ जोड़ के रिक्वेस्ट, कांग्रेस से हैं, ये गोदी मीडिया का है, ठीक है। हमें तो कोशिश इतनी करनी चाहिए, जितनी मेरी आवाम ये बात सुन रही है, गोदी मीडिया का पूरा बायकॉट किया जाए। गोदी मीडिया का जब तक बायकॉट नहीं होगा तो उनकी अकल टिकाने आने वाली नहीं है। और शाहीन बाग की बात की, शाहीन बाग को वहाँ का हिलाने वाला किसी ने अपनी माँ का दूध नहीं पिया जो शाहीन बाग को वहाँ से हिला सके। हमारा कॉन्स्टिट्यूशन हमें ये हक देता है कि अगर मेरी बात से कोई एग्री नहीं है, वो मेरा विरोध कर सकता है। तो हम इस हुकूमत से एग्री नहीं है, हम उस हुकूमत का पीसफुल तरीके से विरोध कर रहे हैं। पिछले 2 महीने से ये विरोध चालू है, पर किसी ने किसी पे एक पत्थर तक नहीं फेंका। जब से ये कपिल मिश्रा, अनुराग जैसे उन्हें भड़काऊ भाषण दिए हैं, यूपी वहाँ जिसके हाथ में यूपी डोगी हो गया, वो जिनके हाथ में आपने पूरा यूपी दे दिया, जिनके हाथ में कटोरा होना चाहिए था। पर हम उन लोगों के जब तक अपनी कुर्सियों पर बिठाएंगे तब तक हम इंसाफ की उम्मीद नहीं कर सकते। A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, BT रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। गोशा महल से बीजेपी के रुकन असम्बली राजा सिंह को आज उस वक्त खिफ्फत उठानी पड़ी जब चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने उनसे कहा कि वो ऐवान में जो दिल में आए वो बयान करने से गुरेज करे, बल्कि हक़ाइक़ के साथ और होमवर्क करके आए। हुकूमत पर इल्ज़ाम तराशियाँ एक रुकन असम्बली को ज़ेब नहीं देता।
राजा सिंह ने दरअसल कहा था कि रियासत में 962 रेसिडेंशियल स्कूल कायम किए गए हैं, लेकिन दूसरी तरफ 9000 स्कूलों को बंद कर दिया गया। राजा सिंह ने सरकारी मदारिस की खस्ता हालत और हामिला खवातीन को किट की फराहमी में बेशुमार कोताहियों का मसला उठाया था। उन्होंने धूलपेट में शराब बनाने वालों की बाज़ाबतकारी का भी मुतालबा किया। वो मैं इस सभा के माध्यम से आपके समक्ष रखना चाहूँगा। जैसे अध्यक्षा, तेलंगाना में गवर्नमेंट स्कूल्स बनाने की बात की गई। 959 रेसिडेंशियल स्कूल्स बनाने की बात की गई है। ये तेलंगाना के लिए बहुत अच्छी बात है और जितना हो सके उतना गवर्नमेंट स्कूल्स का निर्माण होना चाहिए और एक मॉडल स्कूल्स गवर्नमेंट बनना चाहिए। ये मैं मेरी पार्टी से आपसे रिक्वेस्ट करना चाहता हूँ। लेकिन साथ ही साथ अध्यक्षा, आज ऐसे कई गवर्नमेंट स्कूल्स है जहाँ पर टीचर्स की कमी है, बेंचेस की कमी है, बोर्ड्स की कमी है। अगर अभी तो दुबकाला प्रारंभ हो चुका है, लाइट्स की भी व्यवस्था नहीं है अध्यक्षा, और कुछ गवर्नमेंट स्कूल्स के लाइट बिल बैलेंस है तो उस स्कूल्स के लाइट का करंट भी कट कर दिया गया अध्यक्षा। साथ ही साथ तेलंगाना गवर्नमेंट तो बहुत ही सीना ठोक कर ये कह रही है कि हमने 959 रेसिडेंशियल स्कूल्स बनवाए हैं, लेकिन 9000 गवर्नमेंट स्कूल बंद हो चुके हैं। इसके बारे में भी अगर कल गवर्नर जी की स्पीच में अगर बताया होता तो बहुत अच्छा रहता अध्यक्षा। जैसे तेलंगाना में जी సభ్యులు విమర్శ చేస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు, కానీ అది పూర్తి సత్యదూరంగా ఉండి రాష్ట్రంలో 9000 పాఠశాలలు మూతపడ్డాయి. ఎక్కడ మూతపడ్డాయి? మరి 9 పాఠశాలలు మూతపడ్డాయి చెప్పినా మంచిదే అధ్యక్ష, చెప్పాలి కదా. స్వీపింగ్ రిమార్క్ చేస్తే అది వారికే మంచిది కాదు. రాజాసింగ్ గారు మిత్రులు జూనియర్ సభ్యులు తెలుసుకొని రిమార్క్ చేయవచ్చు, తప్పకుండా మీరు విమర్శిస్తే మాకు అభ్యంతరం ఉండదు. కానీ 9000 स्कूल बंद हुए ये कहाँ हुए? ये आपके लिए अच्छा नहीं है, कोई मेंबर के लिए शोभा नहीं देता. इसको आप वापस ले लीजिए बात को. ओके अध्यक्षा। अध्यक्षा, उसी प्रकार से आज महिलाओं के सहयोग के लिए तेलंगाना सरकार ने जो गर्भवती महिलाएं हैं उनके लिए तेलंगाना सरकार 6000 रुपये दे रही है केसीआर किट के नाम पर। 12,000 सुनिए, 12,000 रुपये दिए जा रही है अध्यक्षा। मैं इस सदन के माध्यम से मुख्यमंत्री से यह पूछना चाहता हूं कि इस केसीआर किट में केंद्र सरकार से कितना पैसा आ रहा है। अगर यह भी बताया जाता तो बहुत अच्छा रहता अध्यक्षा। अध्यक्षा, తెలంగాణ రావాలి అని ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణం త్యాగం చేసినారు అధ్యక్ష. కానీ కొంతమంది అంటారు మేము తీసుకొని వచ్చినామని. అధ్యక్ష, తెలంగాణ తీసుకొని రానికి ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణం త్యాగం చేసిన తర్వాత అట్లాంటి యువకుల ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి 10 lakhs రూపీస్ ఇస్తున్నారు. సంతోషం అధ్యక్ష. అదేవిధంగా కొంతమందికి గవర్నమెంట్ జాబ్లు కూడా ఇస్తున్నారు. సంతోషం అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు అది డాటా ఇయ్యలే అధ్యక్ష. అది కూడా చెబితే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆత్మహత్యలు మన రైతులు అన్నదాతలు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి 2 lakhs రూపీస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. చాలా మంచిదే. ప్రతి ఒక్క 5 lakhs ప్రతి ఒక్క ఓకే 10 lakhs ఇవ్వండి అధ్యక్ష. 5 lakhs కాదు 10 lakhs ఇస్తే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, అన్నదాతలకి కాపాడే బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వంకి ఉంటుంది అధ్యక్ష. అన్నదాతలకి కాపాడే బాధ్యత
మన అందరిది తెలంగాణ ప్రభుత్వంది ఉండొచ్చు అధ్యక్ష ఏదైనా కొద్దిగా ఈ నంబర్స్లో అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష నంబర్స్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష కానీ నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి అధ్యక్ష దాదాపు ఎన్నో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష కానీ ఎంతమంది రైతులకి ఈ 2 lakhs రూపీస్ ఇస్తున్నారు అది కూడా 5 lakhs రూపీస్ ఎంతమందికి ఇస్తున్నారు అది కూడా కొద్దిగా డాటా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష అదే అధ్యక్ష అరే भाई आवाज आपकी नहीं जा रही और चाहिए जरा ज़्यादा అధ్యక్ష మీరు తెలంగాణలో గుడంబా తయారు చేసే వాళ్ళకి 2 lakhs రూపీస్ ఇచ్చినామని చెప్తున్నారు అధ్యక్ష తెలంగాణలో అసలు ఎంతమంది గుడంబా తయారు చేసే వాళ్ళు ఉండే అసలు ఎంతమందికి 2 lakhs రూపీస్ ఇచ్చినారు అధ్యక్ష మీ సమక్షంగా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక్కసారి యాద చేపిస్తున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అన్నారు రాయసింగ్ నేను దుల్పేట్కి వస్తా ఎంతోమంది దుల్పేట్లో గుడంబా తయారు చేసే వాళ్ళు ఉండే నాకు తెలుసు వాళ్ళు బాధ ఏముంది అది కూడా నాకు తెలుసు నేను వస్తా దుల్పేట్కి వాళ్ళకి నేను ఆదుకుంటా వాళ్ళు సపోర్ట్గా నేను ఏమి కావాలి నేను అది ఇస్తా అని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే మన అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సార్ దగ్గర టైం లేదనుకుంటున్నా కానీ అధ్యక్ష అసలు ఎంతమందికి సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష మీరు ఆల్రెడీ మేము చాలా తక్కువ ఉన్నాం అధ్యక్ష నేనైతే ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా అంటే అధ్యక్ష ఆపోజిషనే లేకుండా చేసినారు అధ్యక్ష ఆపోజిషనే లేకుండా చేశారు కానీ ఉన్న వాళ్ళకైనా మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ఉన్న సభ్యులకి కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తారు అంటే ఒక్కడుంటే ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష వేరేలాగా మేము ఆ మాట ఈ మాట మేము చెప్తలేము అధ్యక్ష ఒక డిసిప్లిన్ గా ఒక సిస్టమ్ గా గవర్నర్ ప్రసంగం పైననే మేము మాట్లాడుతున్నాం మేము అది ఇది మాట్లాడతలేము అధ్యక్ష మాకు టైం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన ఇమాములకి వాళ్ళకి 5,000 రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష చాలా మంచిది ఇంకా ఎక్కడైనా ఉంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఈ ఎండోమెంట్స్ గుళ్ళలో పూజారి పూజ చేస్తారు వాళ్ళకి కూడా కొద్దిగా డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష వాళ్ళకు కూడా కొద్ది డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన గిరిజనులకి పైన గతంలో కరెంటు వరంగా అంటే కరెంటు విజిలెన్స్ కేసులు బాగా ఉండే కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం కేసులు ఖతం చేసినారు అధ్యక్ష చాలా మంచిదే కానీ అధ్యక్ష ప్రతి ఒక్క ఎస్టీ వాళ్ళకి 3 acres ల్యాండ్ ఇస్తా అని చెప్పినారు అధ్యక్ష అది మర్చిపోయినారు అధ్యక్ష నేను అది ఈ సభ ముఖంగా యాద్ చేపిస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళ ఏజ్ మన తెలంగాణ ప్రభుత్వం 58 తీసి 61 చేస్తా అని చెప్పినారు అధ్యక్ష ఆ మాట కూడా దీంట్లో చెప్పలేదు అధ్యక్ష అదేవిధంగా ఈ పిఆర్సి అధ్యక్ష పిఆర్సి 2008 నుంచి ఆగిపోయింది అధ్యక్ష పిఆర్సి కానీ మన పక్కా ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐఆర్ ఆల్రెడీ ఇచ్చేసినారు అధ్యక్ష 27%. కానీ మన దగ్గర ఈ పిఆర్సి కూడా లేదు ఐఆర్ కూడా లేదు అది కూడా నేను మీ పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని వస్తున్నా మనము పిఆర్సి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అని నేను చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణలో ఉన్న మన గ్రామం డెవలప్మెంట్ గురించి ప్రతి నెల 339 crore రూపీస్ మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా కొన్ని సిటీస్కి 148 crore రూపీస్ మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష
కానీ నేను అడగడిది ఒక్కటే అధ్యక్ష, మన కేంద్రం నుంచి 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి అసలు ఎంత డబ్బులు వస్తుంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు, అది కూడా కొద్దిగా చెప్తే చాలా మంచిగా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష 2 BHK అదే చెప్పాలి అధ్యక్ష. కంక్లూడ్ కరియే. అదేవిధంగా అధ్యక్ష 2 BHK కంక్లూడ్ చేయండి. దాదాపు 2,72,000 అబో ఆల్రెడీ పని జరుగుతుంది అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత తయారవుతుంది, ఎంతమంది ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు, అది దాటా చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2 lakhs అబో ఇల్లు కడతామని పర్మిషన్ కూడా తీసుకున్నారు అధ్యక్ష. కొన్ని అమౌంట్ కూడా వచ్చినాయి. అసలు ఈ అమౌంట్ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చు చేసినారు, అది కూడా చెప్పే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన తెలంగాణలో రాయసింగ్ సార్ రైతులు ఖతమైంది సార్, జస్ట్ ఒక 10 minutes ఖతమైంది సార్, ప్లీజ్ ఖతమైంది సార్. ప్లీజ్ మన తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు టోటల్ ఉంది అని చెప్తున్నారు అధ్యక్ష. మన అన్నదాతలు మన తెలంగాణలో ఆత్మహత్యలు చేస్తలేరు అని చెప్పినారు, చాలా మంచిది అధ్యక్ష. కానీ అది పూర్తిగా ఖతం కాలేదు అధ్యక్ష. కానీ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, దాన్ని మనం ఎంతవరకు మంచి చేస్తాం ఆ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది, వెల్ లెస్ ఒక స్కీమ్, దానికి పేరు మార్చి బస్తీ దవాఖానాగా. नहीं साहब नहीं आप देखिए. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।